మనందరం కూడా లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కరీంనగర్ నుంచి గెలిపించేటువంటి కార్యక్రమంలో సన్నాహక సమావేశం దేశవ్యాప్తంగా కూడా అత్యధిక స్థానాలు ఇండియా కూటమికి వచ్చే విధంగా చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ధ్యేయంగా పనిచేయడం లక్ష్యంలో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. నిన్నటి రోజు మానకొండూరు హుజరాబాద్ నియోజకవర్గాల్లో ఈరోజు హుస్నాబాద్ సిరిసిల్ల రేపటి రోజు వేములవాడ చొప్పదండి ఆ తదుపరి కరీంనగర్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఓ నూతన ఉత్తేజాన్ని తీసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సుశక్తులైనటువంటి సైనికుల్లాగా పనిచేసి వచ్చే నెల 11వ తేదీ జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ చాలా మంది వక్తలు పెద్దలు వివిధ అంశాలు మనందరూ కూడా చెప్పడం జరిగింది. నేను చెప్పే ప్రయత్నం చేయ కానీ 4.5 మాసాల క్రితం మనమంతా కూడా నియంత్రణతో పోతున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఏ విధంగా ప్రజలు చైతన్యపరిచినమో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన పక్కన పెట్టండి, ప్రజాపాలనకు అవకాశం ఇవ్వని చెప్పని ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినమో అదేవిధంగా ఈరోజు అదే తుక్కుగూడ మాసంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినట్టు అదే తుక్కుగూడలో దేశవ్యాప్తంగా అధికారులు వస్తే 5 న్యాయ్ అమలు చేస్తామని రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మనం గడపకు తీసుకొని వెళ్ళినట్టయితే ఈరోజు మన విజయం సాధ్యమన్న వాటి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఓవైపు భారతీయ రాష్ట్ర సమితి పార్టీ, ఓవైపు భారతీయ రాష్ట్ర సమితి ఊడ్చుగా పెట్టుకపోతుంటే రాష్ట్రంలో కేసీఆర్ గారు ఊగదప్పుడు ఉపన్యాసాలు ఇస్తుంటూ నిన్న రోజులందరూ కూడా చూసింది. బీఆర్ఎస్ పార్టీ ఓవైపు రాష్ట్రంలో ఊడ్చుగా పెట్టుకపోతుంటే కేసీఆర్ గారు ఊగదప్పుడు ఉపన్యాసాలు ఇస్తుంటూ మీరందరూ కూడా చూసారు. ఓవైపు కారు పార్టీ ఖాళీ అయితే కాకి కబుర్లు చెప్పుకుంటూ ముందుకు పోతున్న అయినా మనం నేను చూసినాం. ఓవైపు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళిన ఆయన ఎమ్మెల్యేలు మొహం చాటేస్తుంటే, ఆయన ఎంపీలు మొహం చాటేస్తుంటే అంతెందుకు వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపిక చేసిన కాబే గారు 2 రోజుల తదుపరి వస్తున్న కథనాలు చూసి రాష్ట్రంలో దేశంలో బీఆర్ఎస్ పార్టీ పరువు గంగలో కలిసిన తర్వాత నిన్న శ్రీరన్న అన్నాడు, శ్రీరన్న బీఆర్ఎస్ పార్టీ బజార్ అనేది బేజార్ అయిపోయింది. అలాంటి పరిస్థితి ఎదురైన తర్వాత కావ్యం ఒక మాట అన్నది, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయదలుచుకోలే. ఎందుకంటే ఓవైపు భూ కబ్జాలు, ఓవైపు లిక్కర్ కేసులో మీ కూతురు ఢిల్లీ జైల్లో ఉంది, మరోవైపు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులలో ఈరోజు మీ కథనాలు వస్తున్నాయి, ప్రజలలో పరిస్థితి అయిపోయింది, మీ పార్టీ తన పోటీ చేయని చెప్పని ఉత్తరం రాసిన పరిస్థితులలో ఈరోజు మన పార్టీని కాపాడుకోవడానికి ఆయన మాట్లాడుతున్న మాటలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. నేను అంటున్నానే 20 మంది ఎమ్మెల్యేలు నాకు టచ్లోకి వచ్చారని నేను అడుగుతున్నా. ఇప్పటికే మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా అతనితో బీజేపీతో మీరు పొత్తు పెట్టుకుంటుంటే మీతో ఉండలేమని ఇప్పటికే నీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వారి సంగతి చూసుకోమనేటువంటి మాట. ఈరోజు మరో ఎమ్మెల్యే కూడా గౌరవ ముఖ్యమంత్రి కలిసిండు. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కూడా అసలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పైన ప్రజలకు నమ్మకం లేదు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అసలు ప్రజా జీవితంలోకి రాకుండా ఒకవైపు అసెంబ్లీ 2 సార్లు నడిస్తే కేసీఆర్ ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలే. మనం 70 రోజులు కోల్పోయినా కేసీఆర్ చూసిన తర్వాత ఎమ్మెల్యేలలో మా నాయకులు ఎందుకు కూడా చెప్పనే అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నది అందరూ కూడా చూసినాం. ఈరోజు తండ్రి కొడుకులు, బామర్లు, మామల్లు ఈ ముగ్గురే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనిపించారు. ఇప్పుడు కూడా ఆ ముగ్గురే ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీని కూర్చుతామని కాలుస్తామని 6 నెలల కంటే ఎక్కువ సాగని చెప్పని ఈరోజు
గోతికాడ నక్కల ఈ ప్రభుత్వం పట్టుకోవడం చూస్తుంటే వారికి అనేక సందర్భాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ అనేక సందర్భాల్లో విడమర్చి చెప్పినా ఇంకా వాళ్ళు అదే మాటలు అధికారం పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుతూ ప్రెస్ స్టేషన్లో గమనించాలని చెప్పి ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గం సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికల్లో మనం మెజారిటీ తీసుకురావడం కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం ఇప్పుడే బేగం రెడ్డి గారు కానీ నాకన్నా ముందు మాట్లాడడం వాళ్ళు అసలు ఏం చేసింది సిరిసిల్ల కంటే 9వ ప్యాకేజీలో రైతాంగానికి నీళ్ళు తీసుకురాలే. ఈరోజు నేతన్నలకు ఈరోజు చీరలు ఆర్పించమన్నాడు. 200 కోట్లు బకాయి పెట్టిపోయిన పరిస్థితి, మున్సిపల్ కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని అప్పుడు మనసుగా వైరాన్ని చెప్తూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు పోకుండా అది కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా మనందరూ కూడా గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరోవైపు 10 సంవత్సరాల బారాస ఏ విధంగా అయితే పేదరై ప్రజలందరూ పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అవకాశం ఇచ్చారో అదేవిధంగా దేశంలో కూడా ప్రజలంతా కూడా ఆసక్తిగా ఆలోచిస్తూ ఇండియా కూటమి వైపు అనేక సర్వే చెప్తున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర 4000 కిలోమీటర్లు 22 తెలంగాణలో కూడా జరిగింది. ఆ తదుపరి మణిపూర్ నుంచి ముంబైకి 6000 కిలోమీటర్లు కలిపితే 10,000 కిలోమీటర్ల పాదయాత్రతోటి భారత్ జోడో పేరిట దేశానికి న్యాయం చేయడానికి ఆలోచన చేసిన పాదయాత్రలు కూడా దేశ ప్రజలందరూ కూడా ఓ రకంగా ఇండియా కూటమి పంచుతున్నది కూడా మనం చూస్తున్నటువంటి వైనాన్ని కూడా ప్రజలు చెప్పాల్సిన అవసరం మాట చెప్తూ, ఆనాడు ఎన్నికల్లో గెలుపొందిన రోజు నల్ల ధనాన్ని వెనక్కి తీసుకొస్తా ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పండి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పేదవాడి ఖాతాలో 15 రూపాయలు కాదు కదా 15 పైసలు 10 పైసల పరిస్థితి కూడా మనం ప్రజలు చెప్పాలి. బాగా గుర్తురాకు జన్ధన్ ఖాతా తెరవండి, తర్వాత మీ ఖాతాలో 15 లక్షలు వేస్తున్నాడు అన్నా పైసలు పరిస్థితిని వేడిపల్లి సత్యం అన్నాడు. అన్నా నువ్వు మంత్రి కానీ నా నియోజకవర్గంలో ఎక్కువ తెచ్చుకుంటా అంటాడు. సీనియర్ అంటుండు మీరే ఎక్కువ తెచ్చుకుంటా అంటాడు. నేను ఓడిపోయిన కావచ్చు హుజూరాబాద్లో నా మా దాంట్లో ఓడిపోయిన రాజేశ్వరు నేను కూడా ఊరుకున్నాను ఆయన అంటుండు. శ్రీనివాస్ అంటుండు మహేందర్ రెడ్డి గారు అన్నా నేను ఓడిపోయిన కావచ్చు కానీ ఈసారి పార్లమెంట్లో మాత్రం మెజార్టీ తెప్పిస్తాను. మంత్రి నా ఊర్లో హుజూరాబాద్లో మీకంటే బరాబర్ మెజార్టీ చేస్తా. సవాల్ చేసుకుందామా? సిరిసిల్ల వస్తే హుజూరాబాద్ కేటీఆర్ గెలుస్తారా పొన్నం ప్రభాకర్ గెలుస్తారా? కేటీఆర్ గెలవడు. ఎందుకంటే ఇక్కడ మీరు ఓట్లు వెళ్తే ఆయన ఓడిపోయినట్టు. కేటీఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ చెల్లి ఆడుతుంటే బాగా ఆడుతుంది. నేను కేంద్ర విమర్శిస్తుంది. నేనంటే ఆ మాట మానించాను. అందుకే ఇలా దయచేసి మీరు అనుకుంటే సాధ్యంగా తెలియలేదు. ఇవాళ ఈ దేశంలో 10 సంవత్సరాలు మొత్తం అందరి హోల్సేల్ రిటైల్ ఇక ఎట్లా పడితే మొత్తం కాంగ్రెస్ వాళ్ళంతా పోతే అయినా కాంగ్రెస్ ఎక్కడ తిన్నారు. మా స్థానిక శాసనసభ్యుడు అన్నాడు ఆయనంతా అవులేదు అయిపోయిందన్నాడు. బిడ్డ గాడికే ఉంటున్నాం వల్ల కాంగ్రెస్ ఎప్పుడో అయిపోయేది కాదు. అందుకే కార్యకర్తలే బలం. మీరే పొద్దున మీ పోలీస్ స్టేషన్లో మెజార్టీ తెచ్చుకునే ధైర్యాన్ని అందుకే వ్యవహారం చేయమని చెప్పి అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా ప్రధానమైనటువంటి అంశాలు అన్ని రకాల సమస్యల్ని తప్పకుండా జిల్లా మంత్రిగా ఏ పార్లమెంట్ సభ్యుడికి అంగారు ఉంది. పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతంలో ప్రతి పల్లెకు తిరిగిన ఇవాళ మిత్రుడు వినోద్ కుమార్ గారు 5 ఏళ్ళు చెప్పండి. సిరిసిల్లలో ఎంతమంది గుర్తుపడతారా? ఎవరికైనా కనీసం చేయగలిపిందా? ఏదైనా ఫంక్షన్కి వచ్చిందా? ఎవరితో తెలుసు వాళ్ళ మాట్లాడకైనా అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎప్పుడే విరోధంలో కలుస్తున్నారా? అలా మున్సిపల్ వాళ్ళ ఎవరైనా పేరు తెలుసా? అటువంటి ఆయన వినోద్ కుమార్. ఇక బండి సంజయ్ అమ్మా ఇక్కడ మీరు అంతా ఉన్నారు. ఎవరైనా తల్లి ఎక్కడైనా తల్లికి ఇచ్చే గౌరవాన్ని ఎవరు కూడా ప్రపంచంలో కొనలేరో మాట్లాడలేదు. అటువంటి తల్లిని రాజకీయాలను తీసుకొచ్చి ఆ తల్లికి సంబంధించిన
బిడ్డ ఉడితే కొడుకు ఉడితే ఇది నీ బిడ్డ అని నర్సు చెప్పేదాకా తల్లికి తెలియదన్న అటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడినాడు మన పార్లమెంట్ మెంబర్. కనీసం కొద్దిగా జ్ఞానం తల్లి జన్మ నా తల్లి గురించి మాట్లాడి జన్మ చెప్పి నీ జవాబు చెప్పినా కానీ ఎవరి తల్లి అయినా ఎవరు పుట్టిన బిడ్డ అయినా నర్సు తీసుకొచ్చి నీ బిడ్డ అంటే ఆ తల్లికి తెలుస్తుంది తల్లి జన్మ. ఆ యొక్క మాతృత్వం గురించి కూడా ఇంత అవమానంగా మాట్లాడిన వ్యక్తి మన పార్లమెంట్ సభ్యుడిగా కంటిన్యూ కావడానికి అవకాశం లేదు. దయచేసి తల్లిని కాబట్టి బిడ్డ అయినా ఆనాడు కేసీఆర్ గారు నేను ఇది యాగాలు చేస్తున్నా, నేను ఇంత పూజ చేస్తా, నేను ఇంత భక్తుల్ని, నాకంటే పెద్ద హిందుగాళ్ళు ముందుగాలంటే ఆ హిందుగాళ్ళు ముందుగాల నినాదం తీసుకొని ఏ విధంగా ఒక సెంటిమెంట్ గ్రహించుకెచ్చావో ఇప్పుడే సీఎం చెప్పిండు. కేంద్రం నుంచి దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ స్కీమ్ కింద పైసలు వస్తాయి. తెలంగాణలో గౌరవమ్మకు వచ్చినాయి, తెలంగాణలో రామమ్మకు వచ్చినాయి. తెలంగాణలో హిందుత్వం గురించి నేనే ఛాంపియన్, మీరు కూడా హిందువులే కాదు నేనే అని చెప్పుకున్నటువంటి బండి సంజయ్ వేముల వాళ్ళకి ఎన్ని రూపాయలు తెచ్చినావు, తెచ్చినాకనే వేముల వాళ్ళ దాన్ని తెచ్చినా. కొండగట్టుకి ఎన్ని తెచ్చినావు, ధర్మపురికి ఎన్ని తెచ్చినావు, కాళేశ్వరంకి ఎన్ని తెచ్చినావు. గంభీరాపేట మనం పోయినప్పుడు 500 సంవత్సరాల నుంచి వెలిగేటువంటి ఒక దీపం ఉంటుంది. 700 సంవత్సరాలు అటువంటి దాన్ని చరిత్రకు సంబంధించి ఏదైనా ఒక విశిష్టమైన కార్యక్రమం చేయాలి కదా. నేను అడుగుతాను చేయాలా, నేను ఇక్కడ ఏం చేయాలి, చేనేత వర్గాలకు లేకపోతే ఒక విద్యా సంస్థ లేకపోతే ఎవరంటే వచ్చినాయా ఇట్లా అడుగుతాడు. ఏ వారం వేయాలా, సోమవారమా, ఇంకేమడుగుతాడు, మంగళవారమా, ఏ వారం అన్నా సోమవారం. ఇటువంటి పద్ధతి మనకు పూర్తిగా మన పరువు. ఎంపీ అంటే నేను ఓడిపోయినా చెప్పినా అరే ఎవరా నన్న నేను లీడర్ ఓడిపోయినా కూడా నేను లీడర్ ఎక్కినా నాకు గౌరవం, ఒక వ్యక్తితో ఒక మర్యాద. నువ్వు రేపు పొద్దున వాడు నిన్ను కుక్క కూడా దగ్గర పరిస్థితి లేకపోతే బిడ్డ అటువంటి మాటలు మాట్లాడలేదు చెప్పిన. అరే నేను అంటున్నా ఆఖరికి నీ జీవితం మొత్తంలో నీ తల్లి కూడా ఇట్లా బాధపడుతుండొచ్చు. ఆఖరికి నా కొడుకు నర్సు తీసుకొచ్చి పుడితే నా కొడుకు అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఆ విధంగా మాట్లాడుతున్నాను కదా క్రాక్ అని అడిగేటువంటి పరిస్థితికి వచ్చింది. అందుకే వ్యక్తిగతంగా నేను తింటలే, కానీ తల్లి గురించి మాట్లాడితే, అందరు తల్లి గురించి మాట్లాడితే అందరి బిడ్డల జన్మ నర్సుపోయి చెప్తుందంటే అటువంటి మూర్ఖుడు మనకు అవసరం లేదని మనం ఇవాళ నేను సందర్భంగా కోరుతున్నాను. ఏ హిందువులను పొందుగా లేదని నీకు అనిపించదు. ఇవాళ తల్లి జన్మ గురించి ప్రస్తావించిన నీకు అదే నీ జీవితానికి సమాధి కాబోతుంది అనే మాట. ఏ మాతృ గురించి ఈ నియోజకవర్గంలో ఏ ఆడబిడ్డ జన్మనిచ్చిన ఏ బిడ్డ ఇటువంటి తల్లి జన్మ గురించి మాతృత్వం గురించి మాట్లాడిన వ్యక్తికి ఓటు వేద్దని వాడబడే సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఇట్లా టీఆర్ఎస్ పార్టీలో కథం అయిపోయింది. గిట్టే చెప్పుకోవాలి సిరిసిల్ల మీడియం ఉంటే ఎక్కడికి వచ్చినామని పోటీ చేస్తున్నది లేకనే వచ్చి పోటీ చేసాం. కాబట్టి దయచేసి మీరంతా గట్టిగా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కృషి చేయమని నేను మీ భవిష్యత్తులో మేమందరం కూడా కలిసిగా సిరిసిల్ల నియోజకవర్గానికి మెజారిటీ ఎన్ని బూతులు వస్తే అక్కడ అత్యంత ప్రాధాన్యత అభివృద్ధిలో